శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అనగా శీతోష్ణ స్థితి అంటే విశాల ప్రదేశంలో సుదీర్ఘకాలంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను వైవిధ్యతలను కలిపి సూచిస్తుంది. శీతోష్ణ స్థితి అనేది విశాలమైన ప్రదేశం అయి ఉండాలి, సుదీర్ఘ కాలంలో అయి ఉండాలి. అంటే మినిమం అంత అంటే 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాటి ఉండాలి. 30 సంవత్సరాలు దాటి ఉండాలి. అప్పుడు నెలకొన్న వాతావరణ పరిస్థితులు వైవిధ్యతలను కలిపి మనకి సూచిస్తుంది. వాతావరణం అంటే ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితి. ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. అంటే శీతోష్ణ స్థితిలోను వాతావరణంలో ఉన్న అంశాలు ఏంటంటే ఒకటే. శీతోష్ణ స్థితిలోని వాతావరణంలో ఉన్న అంశాలు ఒకటే. అవేంటివి? ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, తర్వాత ఏంటంటే ఆర్ద్రత, అవపాతం మొదలైనవి. వాతావరణ పరిస్థితులు ఒక రోజులో కూడా మారిపోతూ ఉంటాయి, లేదంటే కొన్ని వారాలు నెలల్లో కూడా అంటే సాధారణ రీతిలో రావచ్చు, మార్పులు కూడా జరుగుతుంటాయి. అంటే కొన్ని రోజులు చల్లగా ఉందనుకోండి, లేదా వేడిగా, పవనాలతో లేదా ప్రశాంతంగా, మేఘావృతంగా ఉండొచ్చు, ప్రకాశవంతంగా ఉండొచ్చు, తడిగా ఉండొచ్చు, పొడిగా ఉండొచ్చు. అంటే సాధారణీకరించిన నెలవారీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని మనం ఎలా అంటే 3 కాలాలు విభజించాం. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం అంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది. అయితే ప్రపంచం ఏంటంటే అనేక శీతోష్ణ ప్రాంతాలుగా విభజించబడింది. ప్రపంచ విషయానికి వస్తే అనేక శీతోష్ణ ప్రాంతాలుగా విభజించబడింది. అయితే భారతదేశంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంది మనం ఇప్పుడు చూడాలి. భారతదేశంలో ఎలాంటి శీతోష్ణ స్థితి? అయితే ఇప్పుడు ఏంటంటే మాన్సూన్ అనే పదం తీసుకోవాలి మనం. మాన్సూన్ అనే పదం ఏం పదం? అది అరబిక్ పదం. ఏం పదం అది? అరబిక్ పదం. మౌసం నుండి వచ్చింది ఇది. దీని అర్థం ఏంటంటే ఋతువు. అంటే గాలి దిశ మారడం సూచిస్తుంది. సంవత్సరంలో గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. అయితే భారతదేశ శీతోష్ణ స్థితి ఏంటంటే ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా వివరణిస్తారు. భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితిగా వర్ణిస్తారు. ఆసియాలో ఈ రకమైన శీతోష్ణ స్థితి ప్రధానంగా ఏంటంటే దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. సాధారణంగా దేశం మొత్తం మీద సారూప్యత ఉన్నప్పటికీ దేశం లోపల చూసినట్లయితే ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 2 ముఖ్యమైన అంశాలు తీసుకోవాలి. ఒకటి ఉష్ణోగ్రత మరియు అవపాతం. మరియు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మరియు ఒక కాలం నుండి మరో కాలానికి ఎలా మారుతాయో పరిశీలించాలి. ఇవేంటంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మరియు ఒక కాలం నుండి మరొక కాలానికి ఎలా మారుతాయి అనేది
మనం పరిశీలించాలి. ఇప్పుడు వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వేసవిలో రాజస్థాన్ ఎడారిలోనైతే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ని మనం చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పహల్గామ్లో 20 డిగ్రీల సెంటీగ్రేడ్. శీతాకాల ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీ సెంటీగ్రేడ్. అయితే తిరువనంతపురం తీసుకున్నాం అనుకోండి, 22 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం. ఇప్పుడు తార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత అంతా 50 డిగ్రీల సెంటీగ్రేడ్. రాత్రి అదే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 15 డిగ్రీ సెంటీగ్రేడ్ పడిపోతుంది. మరి అదే రాత్రి దాదాపు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ పడిపోతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లోని లేదంటే కేరళలోని పగలు రాత్రి ఉష్ణోగ్రతలో ఎక్కువ తేడా ఉండదు. అవపాతం అంటే ఏంటి అంటే హిమాలయ ఎగువ ప్రాంతంలో అవపాతం ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. హిమాలయ ఎగువ ప్రాంతాల్లో అవపాతం ఎక్కువగా హిమపాతం రూపంలో ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో వర్షం రూపంలో ఉంటుంది. అంటే వార్షిక అవపాతంలో తేడాలు మేఘాలయలో ఎంత అంటే 400 సెంటీమీటర్లు. మేఘాలయలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి, లడాక్ మరియు పశ్చిమ రాజస్థాన్లో ఎంత 10 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటాయి. 10 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటాయి. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం పొందుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం పొందుతాయి. ఇప్పుడు తమిళనాడు తీరం తీసుకున్నాం అనుకోండి, అందులో అక్టోబర్ నవంబర్లో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. సాధారణంగా తీర ప్రాంతాలు ఉష్ణోగ్రత పరిస్థితులు తక్కువ వ్యత్యాసాలు కలిగి ఉంటాయి. తీర ప్రాంతాలు ఎలా ఉంటాయి? ఉష్ణోగ్రత పరిస్థితుల్లో తక్కువ వ్యత్యాసం. దేశం లోపల భాగంలోకి వెళ్తే దేశం లోపల భాగంలో కాలాల గుణ వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపు వెళ్తే వర్షపాతం ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ వైవిధ్యాలు ఏంటంటే ప్రజల జీవితాల్లో కూడా ఉంటాయి. వారు తినే ఆహారం, దుస్తులు, నివసించే ఇల్లు ఇవన్నీ కూడా మార్పు చెందాలి. మరి అంటే దీన్ని బట్టి ఏంటంటే రాజస్థాన్లో ఇల్లు చూసామనుకోండి, మందపాటి గోడలు ఉంటాయి. మందపాటి గోడలు, చదునైన పైకప్పులు కలిగి ఉంటాయి. అదే టెరాయి ప్రాంతం తీసుకున్నాం అనుకోండి, గోవా మరియు మంగళూరులో ఇల్లు ఏంటంటే వాలుగా ఉండే పైకప్పులు ఉంటాయి. అదే అస్సాం తీసుకున్నాం అనుకోండి, ఇళ్ళనేంటి ఊతకర్రలపై నిర్మిస్తారు. అయితే శీతోష్ణ కారకాలు ఏంటి? ఏదైనా ఒక ప్రదేశంలో శీతోష్ణ ప్రభావం చేసే ప్రధాన కారకాలు ఏంటంటే 6 ఉంటాయి. ఏంటంటే అవి అక్షాంశం, ఎత్తు, పీడనం, అక్షాంశము, ఎత్తు, పీడనం మరియు పవన వ్యవస్థ. తర్వాత సముద్రం నుండి దూరం అంటే ఖండాంతర్గత. తర్వాత సముద్ర ప్రవాహాలు. తర్వాత నైసర్గిక స్వరూపాలు. అయితే అక్షాంశాన్ని బట్టి ఏంటంటే సౌరశక్తిని గ్రహించడంలో మార్పులు ఉంటాయి. మళ్ళీ భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు గాలి ఉష్ణోగ్రత ఏమవుతుంది? సాధారణంగా తగ్గుతుంది. అంటే భూమి ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలు వెళ్తే వాటి యొక్క
వాతావరణం యొక్క సాంద్రత ఉష్ణోగ్రత తగ్గుతాయి. అందుచేత ఏంటంటే వేసవికాలంలో కొండలు చల్లగా ఉంటాయి. ఏదైనా ప్రాంతంలో ఏంటంటే పీడనం, పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటాయి. పీడనం మరియు పవన వ్యవస్థ ఏంటి? పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశంపై ఆధారపడి ఉంటాయి. అక్షాంశం మరియు ఎత్తుపై అంటే ఉష్ణోగ్రత మరియు వర్షపాతం క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన ఇదే ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తున్నమాట. ఇప్పుడు సముద్రం నుండి దూరం పెరిగింది అనుకోండి. సముద్రం నుండి దూరం పెరిగితే దాని యొక్క గత ప్రభావం తగ్గుతుంది. అంటే ఏం లేదు, వేసవిలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. తీర ప్రాంతాల శీతోష్ణ సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. తీర ప్రాంతాల శీతోష్ణని సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఏ తీర ప్రాంతంలోనైనా ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు ప్రవహించినప్పుడు అనుకోండి, తీర ప్రాంత పవనాలు దాని మీదుగా వీస్తే అవి తీర ప్రాంతం చల్లగా లేదా వెచ్చగా చేస్తాయి. అయితే చివరగా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ నిర్ణయించడంలో భౌగోళ స్వరూపం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎత్తైన పర్వతాలు చలన లేదా వేడిగాలులకు అడ్డంకులుగా పనిచేస్తాయి. తగినంత ఎత్తు ఉండి వర్షపు గాలుల మార్గంలో ఉన్నట్లయితే అవపాతానికి కూడా కారణం అది. పర్వతాల అవతల వైపు సాపేక్షం పొడిగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశ శీతోష్ణ ప్రభావం చేసే కారకాలు ఏంటి? భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు మొదట ఏంటంటే అక్షాంశం. కర్కాట రేఖ ఉంది కదా, కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరాం వరకు దేశం మధ్యలో వెళ్తుంది. ఈ అక్షాంశం ఏంటిది? కర్కాట రేఖ పశ్చిమ రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరాం వరకు దేశం మధ్యలో వెళ్తుంది. ఈ కర్కట రేఖ దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగం భాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందింది. ఉష్ణమండల ప్రాంతం. మిగిలిన ప్రాంతం ఏంటంటే ఆయన రేఖ ఉత్తరాన ఉప ఉష్ణమండలం ఉంది. కాబట్టి ఏంటంటే ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి, ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలు భారతదేశంలో వాతావరణానికి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఎత్తు. భారతదేశం ఉత్తరాన సుమారు 6000 మీటర్ల సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నాయి. భారతదేశం అంటే విస్తారమైన తీర ప్రాంతం కూడా కలిగి ఉంది. దీని గరిష్ట ఎత్తు ఎంత? 30 మీటర్లు. మధ్యాసియా నుండి వచ్చే శీతల పవనాలు ఉపఖండంలోకి రాకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. మధ్యాసియా నుండి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలో రాకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. ఈ పర్వతాల కారణంగానే ఉపఖండం మధ్యాసియాతో పోలితే మధ్యస్థ చలిగాలను ఎదుర్కొంటుంది. తర్వాత పీడనం మరియు పవనాలు. భారతదేశంలో శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితుల కింద ఏంటంటే పీడనం మరియు భూ ఉపరితల పవనాలు, ఉపరితల గాలి ప్రసరణ మరియు పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫాన్లు. అంటే భారతదేశం ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని
ఉపఉష్ణ మండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. ఈ పవనాలు అంటే ఉత్తరార్ధగోళంలోని ఉపఉష్ణ మండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. అవి దక్షిణం వైపు వీచి కొరియాలిస్ శక్తి కారణంగా కుడివైపు మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రసరిస్తాయి. కొరియాలిస్ అంటే ఏంటంటే భూమి భ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి. ఇది భూమి భ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి. ఎలా అంటే కొరియోలిస్ అనేది ఉత్తరార్ధగోళంలో పవనాలను కుడివైపు దిశగా మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలోని ఎడమవైపు దిశ మార్చడానికి కారణం అవుతుంది. దీన్నే ఫెరల్స్ లా అని కూడా అంటారు. ఏమంటారు? ఫెరల్స్ లా. ఇవేంటివి? దక్షిణ వైపు వీచి కొరియాలిస్ శక్తి కారణంగా కుడివైపుకి మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం ప్రసరిస్తాయి. సాధారణంగా ఈ పవనాలు నేలపై ఉద్భవించి నేల మీదుగా వేయడం వల్ల తక్కువ తేమను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి, లేదంటే అసలు వర్షాన్ని ఇవ్వవు. అందువల్ల భారతదేశం శుష్క భూమిగా ఉండాలి, కానీ అలా లేదు. భారతదేశంపై నెలకొన్న పీడనం, పవన పరిస్థితులు ఏంటంటే ప్రత్యేకమైనవి. శీతాకాలంలో హిమాలయాలకు ఉత్తరాన అధిక పీడన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వేస్తాయి. ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వేస్తాయి. వేసవిలో ఆసియాలోని అంతర్గత ప్రాంతం, అలాగే వాయువ్య భారతదేశం పైన అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వేసవిలో ఆసియాలోని అంతర్గత ప్రాంతం, అలాగే వాయువ్య భారతదేశం పైన అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇది వేసవిలో పవనాల దిశను పూర్తిగా మారుస్తున్నారు. గాలి ఏంటంటే అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటుకొని కుడివైపు తిరిగి భారత ఉపఖండం మీద అల్పపీడన ప్రాంతాలకు వీస్తుంది. వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. నైరుతి ఋతుపవనాలు. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై వీచి తేమను సేకరించి భారతదేశ ప్రధాన భూభాగంలో విస్తారమైన వర్షాన్ని ఇస్తాయి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో విస్తారమైన వర్షాన్ని ఇస్తాయి. దేశంలో ఉత్తర మరియు వాయు విభాగాల్లో సంభవించే పశ్చిమ తుఫాను విక్షోభాలను ఈ పశ్చిమ ప్రవాహం తీసుకొస్తుంది. వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి ఉపఉష్ణ మండల పశ్చిమ జట్ ప్రవాహం హిమాలయాలకు ఉత్తరాన్ని వీస్తుంది. అంటే వేసవి నెలలో ఉపఉష్ణ మండల తూర్పు జట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహం దీపగల్ప భారతదేశం మీదుగా సుమారు 14 డిగ్రీల ఉత్తరాక్షాంశంపై వీస్తుంది. వేసవి కాలంలో ఉపఉష్ణ మండల తూర్పు జట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహం దీపగల్ప భారతదేశం మీదుగా సుమారు 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం పైన వీస్తుంది. అంటే పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏంటంటే ఇవి మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. సాధారణంగా ఏంటంటే భారతదేశంలో ఉత్తర మరియు వాయు ప్రాంతాల వాతావరణం ప్రభావం చేస్తాయి. ఋతుపవన కాలంలో అక్టోబర్ నవంబర్ నెలల్లోనే సంభవించే అక్టోబర్ మరియు నవంబర్ నెలలో సంభవించే ఉష్ణమండల తుఫాన్లు తూర్పు వాయు ప్రవాహాలు బాగా ఉన్నాయి. ఈ విక్షోభాలు దేశంలోని ఇతర ప్రాంతాలు ప్రభావం చేస్తాయి. భారతదేశ ఋతుపవనాలు ఏంటి చూద్దాం. అంటే భారతదేశ వాతావరణ ఋతుపవనం ద్వారా ఎక్కువగా ప్రభావితం. భారతదేశం ఏంటి?
భారతదేశ వాతావరణం ఋతుపవనాల ద్వారా ఎక్కువగా ప్రభావితం. వారు పవనాల సహాయంలో ఓడల ద్వారా వచ్చినందుకు తిరోగమన పవనిస్తున్నట్టు ప్రయోజనం పొందారు. చారిత్రక కాలంలో భారతదేశానికి వచ్చిన నావికులు ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించి వారు వచ్చినప్పుడు ఋతుపవనాల వల్ల సహాయం వల్ల వాళ్ళు తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన అరబ్బులు కానీ ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలను పేరు పెట్టారు. భారతదేశం వ్యాపారులుగా వచ్చిన అరబ్బులు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఏంటంటే ఋతుపవనాలను పేరు పెట్టారు. ఋతువులు లేదా కాలాలు. ఋతువులు లేదా కాలాలు. ఋతుపవన శీతోష్ణస్థితి ఒక ప్రత్యేకమైన కాలానుగుణ సరళ లక్షణం కలిగి ఉంటుంది. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఒక కాలం నుండి మరొక కాలానికి ఎక్కువగా మారుతాయి. ఈ మార్పులు ముఖ్యంగా దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో మనం గమనించవచ్చు. భారతదేశంలో 4 ప్రధానంగా కాలాలను గమనించవచ్చు. 4 ప్రధాన కాలాలను గమనించవచ్చు. అవి ఏంటంటే చల్లని వాతావరణ కాలము, వేడి వాతావరణ కాలము, పురోగమన ఋతుపవన కాలము మరియు కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో తిరోగమన ఋతుపవన కాలం. చల్లని వాతావరణ కాలం, వేడి వాతావరణ కాలము, పురోగమన ఋతుపవన కాలం మరియు తిరోగమన ఋతుపవన కాలం. చల్లని వాతావరణ కాలము శీతాకాలం అన్నమాట. ఏంటిది? చల్లని వాతావరణ కాలం శీతాకాలం. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుండి శీతాకాలం మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. నవంబర్ మధ్య నుండి మొదలై శీతాకాలం ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉత్తర భారతదేశంలో డిసెంబరు, జనవరి నెలల్లో అత్యంత చలిగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో డిసెంబరు, జనవరి నెలల్లో అత్యంత చలిగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుండి శీతాకాలం మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలలో మాత్రం చలి ఎక్కువగా ఉంటుంది. దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గుతుంది. దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. తూర్పు తీరంలోని చెన్నై సగటు ఉష్ణోగ్రత ఎంత? 24 డిగ్రీలు లేదంటే 25 డిగ్రీలు సెల్సియస్. అదే ఉత్తర మైదానాలు తీసుకున్నారు అనుకోండి, 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది ఉత్తర మైదానాలు. పగలు వెచ్చగాను, రాత్రులు చల్లగాను ఉంటాయి. ఉత్తరాన ఏంటంటే మంచు సాధారణంగా ఉంటుంది. ఎత్తైన హిమాలయాల వాళ్ళలో మాత్రం హిమపాతం సంభవిస్తుంది. ఈ కాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి. ఇవేంటంటే భూమిపై నుండి సముద్రం వైపు వేస్తాయి. దేశంలో చాలా భాగానికి ఇది పొడిగా ఉంటుంది. ఈ పవనాల వల్ల తమిళనాడు తీరంలో కొంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి. తమిళనాడు తీరంలోనే కొంత మొత్తంలో వాతావరణంలో తమిళనాడు తీరంలోని కొంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇవి సముద్రం నుండి భూమి వైపు వేస్తారు అన్నమాట. అయితే దేశం యొక్క ఉత్తర భాగంలో బలహీన అధిక పీడనం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం నుండి తేలికపాటి పవనాలు బయటికి వదులుతాయి. అంటే భూస్వరూప ప్రభావంతో ఈ పవనాలు పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గంగాలోయ గుండా వేస్తాయి. అంటే వాతావరణం సాధారణంగా నిర్మలమైన ఆకాశం, తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆర్ద్రత, బలహీనమైన అస్థిరమైన పవనాలతో పశ్చిమ వాయువ్య ప్రాంతం నుండి తుఫాను విక్షోభాలు రావడం అనేది ఉత్తర మైదానంలో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. ఏంటంటే పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతం నుండి తుఫాను విక్షోభాలు రావడం.
ఈ అల్పపీడన వ్యవస్థలు మధ్యధరా సముద్రం మరియు పశ్చిమాసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటు భారతదేశంలో ప్రవేశిస్తాయి. అవి మైదానంలో అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలకు మరియు పర్వతాల హిమపాతానికి కారణమవుతాయి. స్థానికంగా మహావత్ అని పిలిచే శీతాకాల వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకి ఇది పనిచేస్తుంది. అయితే ద్వీపకల్ప ప్రాంతానికి ఏంటంటే స్పష్టమైన చలికాలం అంటూ లేదు. సముద్రం యొక్క మితమైన ప్రభావం కారణంగా చలికాలంలో ఉష్ణోగ్రత సరళలో గుర్తించిన కారణం మార్పు ఉండదు. ఇక్కడ తర్వాత వేడి వాతావరణ కాలం. సూర్యుడు స్పష్టంగా ఉత్తరం వైపు కదలడం కారణంగా ప్రపంచ ఉష్ణక్షేత్రం ఉత్తరం వైపుకు మారుతుంది. అక్షాంశాల వద్ద మార్చి మే నెలలో తీసుకున్న ఉష్ణోగ్రత గణాంకాల ద్వారా ఉష్ణక్షేత్రం అత్యధిక ఉష్ణోగ్రత ఎందుకంటే 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. డక్కన్ పేట ఏప్రిల్లో గుజరాత్ మధ్యప్రదేశ్ ఉష్ణోగ్రతలు ఎంతంటే దాదాపు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటాయి. గుజరాత్ మరియు మధ్యప్రదేశ్. మే నెలలో దేశంలో వాయువు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 45 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ వాయువు ప్రాంతం. ద్వీపకల్ప భారతదేశంలో సముద్రాల యొక్క మితమైన ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వేసవి నెలల్లో దేశంలోని ఉత్తర భాగంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలని తగ్గుతున్న వాతావరణ పీడనాన్ని గమనించవచ్చు మనం. ఏంటంటే మే చివరికి వాయువ్యంలో తారు ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయంలోని పాట్నా, చోటా నాగపూర్ పీఠభూమి వరకు ఉన్న ప్రాంతాల్లో సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ద్రోణి చుట్టూ గాలి తిరగడం ప్రారంభమవుతుంది. లూ అనే వేడి వాతావరణం కాలం యొక్క లక్షణం మాట ఇది. లూ అనే వేడి వాతావరణ కాలం. ఇవేంటంటే ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడుగాలు. ఈ పవనాల ప్రత్యక్షం గురికావడం ప్రాణాంతకం కూడా అవుతుంది. ఉత్తర భారతదేశం మే నెలలో దుమ్ము తుఫాన్లు సాధారణంగా జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గించడం, తేలికపాటి వర్షాన్ని ఇవ్వడం, తేమ గాలిని తీసుకురావడం వల్ల ఈ తుఫాన్లు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. ప్రచండమైన పవనాలు, కొండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతో ఉరుములతో కూడిన స్థానిక తుఫాన్లు కూడా ఇది కాలం. పశ్చిమ బెంగాల్లో ఈ తుఫాన్లను కాలా బైశాఖి అని పిలుస్తారు. వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు తొలకరి జల్లులు పడతాయి. ఇవి మామిడి పండ్లు త్వరగా పండడం సహాయపడతాయి. దీన్ని మామిడి జల్లులు అని పిలుస్తారు. పురోగమన ఋతుపవనాలు దీన్నే మనం ఏమంటామంటే వర్షాకాలం అంటాం. జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాల్లో అల్పపీడన పరిస్థితి తీవ్రం అవుతుంది. ఈ దక్షిణాది గోళంలోనే వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉష్ణమండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. ఇవి భూమధ్యరేఖను దాటి నైరుతి దిశలో వీచి నైరుతి ఋతుపవనాలుగా భారత ద్వీపకల్పంలో ప్రవేశిస్తాయి. ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉష్ణమండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. ఇవేంటంటే భూమధ్యరేఖను దాటి నైరుతి దిశలో వీచి నైరుతి ఋతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలు ప్రసరించినప్పుడు ఆ ఉపఖండానికి సమృద్ధిగా తేమను తెస్తాయి అన్నమాట. ఈ పవనాలన్నీ బలంగా ఉంటాయి. తర్వాత ఏంటంటే సగటుగా గంటకు 30 కిలోమీటర్లు
వేగంతో వీస్తాయి. వాయువులోని చివరి ప్రాంతాలు ఋతుపవన గాలులు సుమారు 1 నెలలో దేశం అంతా విస్తరిస్తాయి. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల వాతావరణంలో ఏంటంటే పూర్తి మార్పు వస్తుంది. ఈ కాలం ప్రారంభంలో పశ్చిమ గనుల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. 250 సెంటీమీటర్లు. దక్కన్ బీడభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు అంటే వర్షఛాయ ప్రాంతం అంటారు. ఇట్లా వర్షఛాయ ప్రాంతంలో కూడా కొంత వర్షం పడుతుంది. ఈ కాలంలో అత్యధిక వర్షపాతం దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కురుస్తుంది. కాశీ కొండల దక్షిణ శ్రేణిలో గల మాసిన్రాం ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది. మాసిన్రాం అనేది ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది. గంగాలోయలో వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అన్నమాట. గంగాలోయలు ఏంటి వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. రాజస్థాన్ మరియు గుజరాత్ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రాజస్థాన్ మరియు గుజరాత్లో ఋతుపవనాలతో సంబంధం ఉన్న మరొక దుర్విషయం వర్షపాతంలో విరామాలు ఉంటాయి. ఋతుపవన వర్షాలు ఒకసారి కొన్ని రోజులు మాత్రం కురుస్తాయి. వర్షం లేని సమయాలంటే కొద్దిగా అంతరాయం కలుగుతుందన్నమాట. ఈ ఋతుపవన విరామాలు ఋతుపవన ద్రోణి యొక్క కదలికి సంబంధించాయి కాబట్టి ద్రోణి ఏంటంటే దాని అక్షం యొక్క ఉత్తరం వైపు దక్షిణ వైపు కదులుతూ ఉంటాయి అన్నమాట. ఇది వర్షపాతం యొక్క ప్రాదేశిక విస్తరణ నిర్ణయిస్తుంది. ఋతుపవన ద్రోణి యొక్క అక్షం మైదానం మీదగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో మంచి వర్షపాతం కురుస్తుంది. అక్షం హిమాలయాల దగ్గరగా మారినప్పుడు మైదానంలో పొడి కాలాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ భారీ వర్షాలు ఏంటంటే మనకి వరదలు తీసుకురావడానికి మైదానాల్లో ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తుంటాయి. ఈ అల్పపీడనాలు ఏంటంటే బంగాళాఖాతం ఉపరితలం పైన ఏర్పడి మళ్ళీ ప్రధాన భూభాగంలోకి వస్తాయి. ఋతుపవన అల్పపీడన ద్రోణి ఒక అక్షాన్ని అనుసరిస్తాయి అన్నమాట. ఈ ఋతుపవనాల పురోగమనం కానీ తిరోగమనం కానీ క్రమరహితంగా ఉంటుంది. ఏంటంటే కొన్నిసార్లు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు వ్యవసాయ ప్రణాళికలకు భంగాన్ని కూడా కలిగిస్తుంటాయి. తర్వాత తిరోగమన ఋతుపవనాలు సంధికాలం అంటారు. సంధికాలం అక్టోబర్ నవంబర్ నెలలో సూర్యుడు దక్షిణ వైపు స్పష్టం కదలడంతో ఉత్తర మైదానంలో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. దక్షిణ వైపుకు స్పష్టం కదలడంతో ఉత్తర మైదానంలో నుండి ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి ఉంటుంది. దీన్ని క్రమంగా అధిపీడన వ్యవస్థ భర్తీ చేస్తుంది. నైరుతి ఋతుపవనాలు బలహీనపడి క్రమంగా ఉపసంహరించుకుంటాయి. అక్టోబర్ ప్రారంభం నాటికి ఋతుపవనాలు ఉత్తర మైదానం నుండి నిష్క్రమిస్తాయి. ఇంకా ఏంటంటే వర్షాకాలం నుండి శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలం ఇది అక్టోబర్ నవంబర్. భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం ఏంటంటే మాసిన్రాం. ఇక్కడ ఏంటంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, రాత్రులు చల్లగా ఉంటాయి, భూమి ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించడానికి మారుతుంది. దీన్ని సాధారణంగా అక్టోబర్ వేడి అంటారు. అక్టోబర్ రెండో భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకంలో పాదరస మట్టం వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వాయువ్య భారతదేశంలో ఏంటంటే అల్పపీడన పరిస్థితులు నవంబర్ నాటికి ఏంటంటే బంగాళాఖాతంలో మారిపోతాయి. ఈ మార్పు తుఫాను వాయుగుండంగా మారిపోతుంటుంది. ఎక్కువ ఏంటంటే ఇవి అండమాన్ సముద్రంలో ఆవిర్భవిస్తాయి. ఈ తుఫాన్లు సాధారణంగా తూర్పు తీరాలను దాటిన తర్వాత
భారీగా మరి విస్తారమైన వర్షాలు కారణమవుతాయి. ఇదేంటంటే ఎక్కువ ఉష్ణమండల తుఫాన్లు ఎక్కువ ఏంటంటే గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టాలు దగ్గరికి వస్తుంటాయి ఎక్కువ. ఈ తుఫాన్ల వల్ల ఏంటంటే కొంతవరకు నష్టం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ తుఫాన్లు కొన్నిసార్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కూడా చేరుతుంటాయి. ఈ అల్పపీడన తుఫాన్ల వల్ల కోరమండల తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. కోరమండల తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. వర్షపాత విస్తరణ ఎలా ఉంది అంటే పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు 400 సెంటీమీటర్ వర్షపాతం పొందుతాయి. అయితే పశ్చిమ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాలు అంటే గుజరాత్, హర్యానా మరియు పంజాబ్లో 60 సెంటీమీటర్ల కంటే తక్కువ. దక్కన పీఠభూమి ఉంది లోపల భాగంలో తూర్పు సహ్యాద్రి ప్రాంతంలో వర్షపాతం తక్కువగానే ఉంటుంది. తర్వాత జమ్మూ కాశ్మీర్, లేహ్ ప్రాంతం కూడా తక్కువ వర్షపాతమే. మిగిలిన ప్రాంతంలో కొంత మోస్తరు వర్షాలు లభిస్తాయి. హిమపాతం ఏంటంటే హిమాలయ ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇక్కడ ఏంటంటే అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో వరద వల్ల ప్రభావితం అవుతాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలుగా మారిపోతుంది.